గౌరవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ మీద భౌతిక దాడి చేసిన నిందితులకి చట్టం వర్తించదా? రాజ్యాంగంలో ఉండబడే చట్టాలు ఆ నిందితులకు వర్తించవా? అదే స్థానంలో చీఫ్ జస్టిస్ స్థానంలో మరో జడ్జి ఉంటే, మరో ఉన్నత వర్గాల జడ్జి ఉంటే ఈ దాడి జరిగేదా? ఒకవేళ దాడి ఉన్నత వర్గాల జడ్జి మీద చేస్తే కేసులు ఉండేది కాదా? ఈ విషయాన్ని తేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నదనే విషయం కూడా గుర్తు చేస్తూ, అది పాశవికమైన దాడిగా గౌరవ ప్రధానమంత్రి గారు మాట్లాడిండు. దేశ ప్రజలందరూ ఆగ్రహంతో ఉన్నారని చెప్పి మాట్లాడిండు. దేశ ప్రజలందరూ ఈ దాడిని ఖండిస్తున్నారని చెప్పాడు. దేశ ప్రధానమంత్రి గారు పాశవిక దాడి అన్న తర్వాత కూడా దేశ ప్రధానమంత్రి గారు దేశంలో ఉండబడే ప్రజలందరూ ఆగ్రహంతో ఉన్నారనే విషయం చెప్పిన తర్వాత కూడా, అందరూ ఖండించదగ్గ విషయం అని చెప్పిన తర్వాత కూడా, ఒక దళితుడు ఉన్నత న్యాయమూర్తి అనబడుతున్న గవాయ్ మీద జరిగిన దాడిని ఇంతవరకు అది దాడిగా చూసి ఒక కేసు నమోదు చేయకపోవడం, సుమోటో కేసు నమోదు చేయకపోవడం, ఆ దాడిని చేసిన వ్యక్తిని అరెస్ట్ చేయకపోవడం, ఆ దాడి చేసిన వ్యక్తి వెనక ఏ శక్తులు ఉన్నాయో అవి గుర్తించే విధంగా ఒక న్యాయ విచారణకు సిద్ధపడకపోవడం చూస్తుంటే, ఈ దేశంలో ఒక ఉన్నత న్యాయమూర్తి మీద జరిగిన దాడికే పరిష్కారం దొరకకపోతే ఇక మాకు రక్షణ ఎక్కడ ఉంటుంది, ఈ దేశంలో గౌరవం ఎక్కడ ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోవాల్సిందే విజ్ఞప్తి చేస్తూ, ఇప్పటికైనా ఆలస్యమైంది ఏం లేదు. ఇప్పటికైనా వెంటనే దాడి చేసిన నిందితుడిని వెంటనే అరెస్ట్ చేయాలి. అందుకు వెంటనే కేసు నమోదు చేయాలి, సుమోటో కేసు నమోదు చేయాలి. అదే సమయంలో ఆయన వెనుక ఏ శక్తులు ఉన్నాయో బయటికి తీసుకురావడం కోసం సుప్రీంకోర్టు న్యాయమూర్తులతోటే ఒక కమిటీ ఏర్పాటు చేసి విచారణ చేయాలి. అదే సమయంలో సుప్రీంకోర్టులోనే కాదు, భవిష్యత్తులో ఎక్కడ ఏ న్యాయమూర్తి మీద కూడా దాడి జరగకుండా ఉండడం కోసం సమగ్రమైన ఒక కఠినమైన చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉన్నదనే విషయం కూడా మేము భావిస్తూ, ఈ విషయాన్ని కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలన్నీ, ఈ దేశంలో ఉండబడే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలన్నీ ఒక కఠిన నిర్ణయం తీసుకునే విధంగా నూతన చట్టాలు రూపొందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆయన ఒంటరి వాడని దాడి చేస్తే ఖచ్చితంగా రాజ్యాంగ పరిధిలోనే పోరాటం చేసి దాడి చేసిన వాళ్ళను శిక్షించే విధంగా మా పోరాటాన్ని దేశవ్యాప్తంగా విస్తరిస్తామనే విషయం కూడా గుర్తు చేస్తున్నాం. దాడి చేసిన వాళ్ళను, దాడికి ప్రోత్సహించిన వాళ్ళను శిక్షించేంత వరకు మా పోరాటాన్ని కొనసాగిస్తామనే విషయం కూడా గుర్తు చేస్తున్నాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.